హాయ్ అందరికీ. మీరు జెమ్ గోల్డ్ మైన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. కానీ మీరు చేసే ఒక చిన్న తప్పు మీ అకౌంట్‌ని లైఫ్ టైమ్ బ్యాన్ అయ్యేలా చేస్తుంది. మీరు జెమ్ రూల్స్ ఫాలో అవ్వకపోయినా, డెలివరీ లేట్ ఇచ్చినా మిమ్మల్ని గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం ఆ మిస్టేక్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలో, జెమ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా ఎలా ఎదగాలో చూద్దాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌కి గూడ్స్ డెలివరీ చేసినప్పుడు దాంట్లో క్వాలిటీ తగ్గినా లేదా డిలే అయినా వాళ్ళు ఇన్సిడెంట్ అయితే రైజ్ చేస్తారు. మల్టిపుల్ ఇన్సిడెంట్స్ వస్తే గనక మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. టెక్నికల్ డాక్యుమెంట్స్ లేకుండా బిడ్స్ అయితే ఎయకండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత అవి సరిగ్గా లేకపోతే గనక మీ ఎండి అమౌంట్ ఉంటది గదా! సెక్యూరిటీ డిపాజిట్ అది పోయే ఛాన్స్ ఉంటది. L1 అవ్వాలనే తొందరలో మన ప్రైస్ తగ్గించేసి టాక్స్‌లు కౌంట్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మనం ప్రైస్ అయితే పెట్టకూడదు. ఎందుకంటే ఆర్డర్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే గనక అది పెనాల్టీస్ పడతాయి. జెమ్ 4.0 అండ్ 5.0ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ కొత్త ఫీచర్స్ వల్ల మనకి ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఓఈఎం ఒరిజినల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్‌గా ఈ గవర్నమెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ అయితే గనక మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఒకటే ప్రొడక్ట్ గాదు. దానికి సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్‌ని గూడా లిస్ట్ చేయండి. అంటే ల్యాప్‌టాప్ కొంటే మౌస్ ఇవ్వడం, బ్యాగ్ ఇవ్వడం ఇలాంటివన్నమాట. బాస్ ఈ జెమ్ అనేది మహాసముద్రం లాంటిది. మనం ఎంత నేర్చుకుంటే అంత ఇస్తుంది. మీరు ఈ జెమ్ సీరీస్ వీడియోస్ అన్నీ కూడా చూసి మీ బిజినెస్ జర్నీని స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉంటాను. మీరు గూడా టెండర్స్ పార్టిసిపేట్ చేసి ఆర్డర్స్ రిసీవ్ చేసుకొని హ్యాపీగా నాకు కామెంట్ చేస్తే ఈ సీరీస్ సక్సెస్ అయిందనేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై.